అందరికీ నమస్కారం. చాలామందికి జీవితంలో పెద్ద కళ సొంత ఇల్లు కొనడం. కానీ కొన్నిసార్లు ఇల్లు కొనేసిన తర్వాత సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలు లేదా మనశ్శాంతి లేకపోవడం. అందుకే చాలామంది వాస్తు ప్రకారం ఇల్లు కొనాలి అని భావిస్తారు. అయితే కొత్త ఇల్లు కొనేటప్పుడు వాస్తు ప్రకారం ఏం చూడాలి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి చాలా సింపుల్ టిప్స్ అయినప్పటికీ చాలామంది ఇల్లు కొనేటప్పుడు ఈ విషయాలను గమనించరు. మీరు ముందుగానే తెలుసుకుంటే మంచి నిర్ణయం తీసుకోవచ్చు. మొదటిగా ఇంటి ముఖద్వారం దిశ. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. తూర్పు లేదా ఉత్తర దిశలో ఉన్న మెయిన్ డోర్ చాలా మంచిదని భావిస్తారు. ఈ దిశల నుంచి సూర్యకాంతి మరియు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని అంటారు. అందుకే ఇల్లు కొనేటప్పుడు ముందుగా ఇంటి ముఖద్వారం ఏ దిశలో ఉందో చూసుకోవాలి. 2. ఈశాన్య మూల ముఖ్యమైనది. వాస్తు ప్రకారం ఈశాన్య దిశ చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దిశలో ఖాళీ స్థలం, తేలికపాటి వస్తువులు ఉండడం మంచిదని చెబుతారు. అక్కడ భారమైన వస్తువులు లేదా స్టోర్ రూమ్ ఉంటే మంచిది కాదని అంటారు. ఇల్లు కొనేటప్పుడు ఈ మూల ఎలా ఉందో ఒకసారి పరిశీలించడం మంచిది. 3. వంటగది దిశ. వాస్తు ప్రకారం వంటగది దక్షిణ మరియు తూర్పు దిశలో ఉండడం మంచిదని చెబుతారు. ఈ దిశను అగ్నితత్వానికి సంబంధించిన దిశగా భావిస్తారు. ఇలా ఉంటే ఇంట్లో ఆరోగ్యం, సంతోషం ఉంటుందని అంటారు. 4. పడక గది సరైన దిశలో ఉండాలి. మాస్టర్ బెడ్రూమ్ సాధ్యమైనంత వరకు దక్షిణ పడమర దిశలో ఉంటే మంచిదని వాస్తు సూచిస్తుంది. ఇది కుటుంబంలో స్థిరత్వం మరియు శాంతిని పెంచుతుందని నమ్మకం. 5. ఇంట్లో గాలి మరియు వెలుతురు. ఇల్లు కొనేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం ప్రకృతి గాలి మరియు వెలుతురు. ఇంట్లో కిటికీలు సరైన చోట ఉన్నాయా, సూర్యకాంతి వస్తుందా అన్నీ చూసుకోవాలి. గాలి వెలుతురు బాగా ఉంటే ఇల్లు ఆరోగ్యానికి కూడా మంచిది. 6. బాత్రూమ్ మరియు టాయిలెట్ స్థానం. వాస్తు ప్రకారం బాత్రూమ్ మరియు టాయిలెట్ స్థానాన్ని కూడా పరిశీలించాలి. సాధ్యమైనంత వరకు ఇవి వాయువ్య లేదా పడమర దిశలో ఉండడం మంచిదని చెబుతారు. 7. ఇంటి ముందు ఖాళీ స్థలం. వాస్తు ప్రకారం ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం ఉండడం మంచిదని అంటారు. ఇది ఇంటికి మంచి శక్తి రావడానికి సహాయపడుతుందని నమ్మకం. 8. ఇంటి చుట్టూ వాతావరణం. ఇల్లు కొనేటప్పుడు కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వాతావరణం కూడా చూడాలి. చెత్త కుప్పలు, కాలువలు లేదా నెగిటివ్ వాతావరణం ఉంటే ఆ ప్రదేశం మంచిది కాదు. శుభ్రంగా, ప్రశాంతంగా ఉన్న ప్రాంతం అయితే మంచిది. 9. ఇంటి ఆకారం. వాస్తు ప్రకారం చదరపు లేదా దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉన్న ఇళ్ళు మంచివిగా భావిస్తారు. అసమాన ఆకారంలో ఉన్న ఇళ్ళు కొన్నిసార్లు వాస్తుపరంగా సరైనవి కాకపోవచ్చు. 10. పాజిటివ్ ఎనర్జీ ఉండే ఇల్లు ఎంచుకోవాలి. ఇల్లు చూసినప్పుడు మనకు ఆ ప్రదేశం ప్రశాంతంగా, సంతోషంగా అనిపిస్తే అది మంచి సంకేతం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.